ఎనిమిది అవతారాల్లో రెండవ అవతారం బ్రహ్మచారి. గురువు వద్ద బ్రహ్మచర్య ఆశ్రమంలో తోటి విద్యార్థులతో ఉండే అమ్మవారిని నేను. బ్రహ్మ అంటే అన్ని తెలిసిన తానే, జగత్తు కలిగిన స్వయం దైవం, జ్ఞానం కలిగిన అని అర్థం వస్తుంది. చారిణి అంటే చర్య కదలడం, ఆ పనిలో నిమగ్నమవడం, దానిని అనుసరించడం అని అర్థం వస్తుంది. బ్రహ్మచారిణి అంటే బ్రహ్మచర్య అని అర్థం. ముఖ్యంగా వేదాధ్యయనం అని వివాహం కాని విద్యార్థిని. నేను చంద్రగంటాదేవి, దుర్గాదేవి 9 అవతారాలు 3వ అవతారాన్ని. చంద్రగంట అంటే అర్ధ చంద్రాకారంతో నుడిటిపై గంట కలిగి ఉన్నది అని అర్థం. చంద్రగంటాదేవి ధైర్యానికి, శక్తికి, తేజస్సుకు ప్రతీక. పురాణ గాథల ప్రకారం మేనక హిమవంతులు తన కుమార్తె అయిన పార్వతీదేవిని శివునికి వివాహం చేయదలుస్తారు. అప్పుడు వివాహ మండపంకి శివుడు తన భూత గణాలతో కలిసి వస్తారు. అది చూసి నా కుటుంబ సభ్యులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. నేను అప్పుడు చంద్రగంటాదేవి రూపంలో శివుని కనిపించి నా కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరాను. అప్పుడు శివుడు రాజకుమారుడి వేషంలో లెక్కలేనన్ని నగలతో తయారయ్యారు. అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు భయం పోయి శివుని వివాహానికి ఆహ్వానిస్తారు. అలా ప్రచార భయాన్ని పోగొట్టేందుకు నేను చంద్రగంటాదేవి అవతారం ఎత్తింది. చంద్రగంట అయిన నేను అవతారం ధరించినప్పుడు ధూమ్రలోచనాన్ని అతని పరివారాన్ని సంహరిస్తుంది. నేను నవదుర్గల్లో 4వ అవతారం కూష్మాండను. కో అంటే చిన్న, ఉష్మ అంటే శక్తి, అండ అంటే ఈ విశ్వం. నా శక్తితో ఈ విశ్వాన్ని సృష్టించాను. నాకు 8 చేతులు ఉంటాయి. ఈ విశ్వం లేనప్పుడు, అంతా చీకటి అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి నా చిరునవ్వుతో వెలుగును ప్రసాదించాను. పురాణాల ప్రకారం సూర్యునికి వెలుగు ఇచ్చింది కూష్మాండదేవిని. సూర్యుని మధ్య భాగంలో నేను నివసిస్తుందని చెప్తుంది దేవి పురాణం. కూష్మాండదేవి అయిన నేను శుంభలను పరాజయం చేశాను. నేను నవదుర్గల్లో 5వ అమ్మవారైన స్కందామాతను. కార్తికేయుణ్ణి నా ఒడిలో కూర్చోబెట్టుకోవడం వలన నాకు స్కందామాత అని పేరు వచ్చింది. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడికి శివపార్వతుల బిడ్డనైన నా వల్ల తప్ప మరణం లేదన్న విషయం తెలుసుకున్న కార్తికేయుడు అతనిపై యుద్ధం ప్రకటించి దేవతల సేనకు అధ్యక్షుడై అతన్ని సంహరించడానికి సిద్ధమవుతాడు. ఆ సమయంలో పార్వతీదేవి దుర్గా అవతారం పొంది కుమారస్వామిని దీవిస్తారు. అలా దేవసేనకు అధ్యక్షుడై తారకాసుర సంహారం చేస్తాడు. కుమారస్వామి తిరిగి శుంభలతో యుద్ధ సమయంలో 5వ రోజున స్కందామాతగా నేను దుర్గాదేవి అవతారంలో రణరంగానికి వెళ్ళి కొంతమంది అసురులను చంపాను. నేను నవదుర్గలలో కాత్యాయని 6వ అవతారం. వామన పురాణ ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడిపై దేవతల కోపం శక్తి కిరణాల రూపంలో వ్యక్తమైనప్పుడు దేవతల అందరి శక్తుల నుండి నేను సృష్టించబడ్డాను. కాత్యాయన ఋషి యొక్క ఆశ్రమంలో కిరణాలు స్వటీకీకరించబడ్డాయి. అతను వానికి సరైన రూపాన్ని ఇచ్చాడు. కాబట్టి నా పేరు కాత్యాయని లేదా కాత్యాయన కుమార్తె అని కూడా పిలుస్తారు. కాళికా పురాణం వంటి ఇతర గ్రంథాల్లో నన్ను మొదట పూజించినది ఋషి కాత్యాయనుడు. అందుకే నన్ను కాత్యాయని అని పిలుస్తారు. నేనే మహిషాసుర మర్దిని కూడా. నేను నవదుర్గల్లో 7వ అవతారం కాళరాత్రి దేవి. నన్ను దుర్గాదేవి అని కూడా పిలుస్తారు. దుర్గా అంటే కష్టముల నుంచి ప్రజలను రక్షించేది. ప్రపంచంలో సర్వోత్తమమైన శక్తి దుర్గాదేవిని. కాళరాత్రి చీకటి దేవతని, చంద్రముండ రాక్షసి
అలంకరించింది నేనే. నేను మహాగౌరిని, నవదుర్గలలో 8వ అవతారం. మహాగౌరి అనగా చాలా ప్రకాశవంతమైన స్వచ్ఛమైన రంగుతో చంద్రుడిలా మెరుస్తూ ఉంటాను. చండీగా రూపాంతరం చెంది రక్త బీజుడిని చంపాను. ఆ తరువాత సుమ్మడి సములని కూడా సంహరించాను. పార్వతీదేవి తిరిగి ఈ మహాగౌరిగా రూపాంతరం చెందింది. నేను నవదుర్గా 9 రూపాలలో చివరి దానిని, సిద్ధిదాత్రిని. నా పేరు యొక్క అర్థం సిద్ధి అంటే అతీంద్రియ శక్తి లేదా జ్ఞాన సామర్థ్యం, మరియు దాత్రి అంటే ఇచ్చేది. శివుని శరీరం యొక్క ఒకవైపు సిద్ధిదాత్రి దేవి అని నమ్ముతారు. అందువలన శివుడు అర్ధనారీశ్వరుడు అనే పేరుతో కూడా పిలువబడను.